దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #tulvika. ఈ రోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే, అందరూ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అవుతున్న సీతారామ పిక్స్ ఎలా చేశారు అని నన్ను అడుగుతున్నారు. పర్సనల్గా నన్ను వాట్సాప్లో అడుగుతున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలా చేశారని అడుగుతున్నారు. ఏ యాప్ అని నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది అడిగారు. కొంతమందికి నేను చేశాను, బట్ అందరికీ చేయడం అంటే నా వల్ల అవ్వదు కదా. సో నేను ఎలా చేసుకున్నానో సింపుల్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, అండ్ పక్కన వీడియో పెడతాను అనమాట. నేను ఎలా ఎడిట్ చేసుకున్నానో, ఎలా క్రియేట్ చేశానో అనేసి మీకు కూడా చూపిస్తే సింపుల్గా మీరు కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఎలా చేశాను అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ చాలా పిక్స్ చూసుంటారు. ఇలాంటి సీతారామ పిక్స్ కానీ అండ్ బార్బీవి అలాంటి పిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు డౌన్లోడ్ వీలు అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్కి ఆల్రెడీ చేశారు. మీరు చూసే ఉంటారు కదా. ఈవెన్ మా పిక్ కూడా ఉంది కదా ఇక్కడ. మా పిక్ని కూడా మీరు చూసారు కదా. ఈ పిక్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ అయితే ఈజీగా అయిపోద్ది. లేదు అంటే డౌన్లోడ్ అవుతుంది అంటే ఈజీగా మీరు డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని బట్టి అంటే మీరు డౌన్లోడ్ చేసిన పిక్ బట్టి మనం రీక్రియేట్ చేసుకోవాలి పిక్ని. అండ్ నా పిక్ కూడా నేను వేరే వాళ్ళ పిక్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని నేను రీక్రియేట్ చేసుకున్నాను. అలా ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్లో తుల్వికా లుల్లు అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. దానిలో కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని దాన్ని మీరు రీక్రియేట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. లేదు అంటే మీరు చూసిన చాలామంది పిక్స్ ఉంటాయి కదా, అబ్బాయి పిక్ బాగుంది, ఇలా తీసుకుంటే బాగుండు అని అనుకున్న పిక్ని మీరు ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆల్బంలో ఉంచేసుకోండి. అండ్ సెకండ్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను నేను ఎలా ఎడిట్ చేసుకున్నాను అనేది. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. గూగుల్ అయితే ఇంకా సింపుల్గా అయిపోద్ది. రీమేకర్ AI ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది క్లిక్ చేసుకోగానే ఇలా కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ పేజ్. ఈ పేజ్లోనేమో సింగిల్ స్నాప్ ఉంటుంది, మల్టీ ఉంటుంది. సో అక్కడ ఇచ్చినవి కాకుండా సింగిల్ క్లిక్ చేశారనుకోండి, మీరు సింగిల్దే అంటే సింగిల్ ఫేస్ ఎడిట్ చేయడానికి అవుతుంది. చాలా వరకు అడిగింది ఏంటంటే రామసీత పిక్స్ అడుగుతున్నారు. రామసీతకి ఏంటంటే మల్టీ పిక్లో చేసుకోవాలి. మల్టీ పిక్లు అనేది పైన ఇచ్చారు. మల్టీ పిక్, సింగిల్ ఫేస్, మల్టీ ఫేస్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ చూపించింది అన్నట్టు మీరు చేసేసుకున్నారనుకోండి, చక్కగా రామసీత వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫోటో ఆర్ సింగిల్ ఫోటో మనకి ఫ్రీగా చేసుకోవడం అవుతుంది. అండ్ తర్వాత ఏ పిక్స్ మనం చేయాలనుకున్నా సరే దానికి మనం ఈమెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఈమెయిల్ ఇస్తే ఒక ఈమెయిల్కి ఒక 50% చేసుకోవచ్చు అనమాట. మీకు 2 ఫేసెస్ చేశారనుకోండి 2 పాయింట్స్ ఎగిరిపోతాయి. లైక్ 50 ఛాన్సెస్ ఆర్ 30 ఛాన్సెస్ ఇస్తారు. ఆ 30 ఛాన్సెస్ మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి పిక్స్తో అన్నా మీరు రీక్రియేట్ చేసుకుంటే హ్యాపీగా మీరు కూడా సింపుల్గా రామసీత పిక్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా చూసే. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి రీమేకర్ AI ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లియర్గా. రీమేకర్ AI అని క్లిక్ చేస్తే వెంటనే ఫస్ట్ అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడేమో ఫేస్ స్నాప్ అని ఇచ్చారు కదా. సింగిల్ ఫేస్కి అయితే సింగిల్ది చూస్ చేసుకోవాలి, మల్టీ ఫేసెస్కి అయితే మల్టీ ఫేసెస్కి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సింగిల్ది చూపిస్తున్నాను. అప్లోడ్ ఇమేజ్ దగ్గర సింగిల్ది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ దగ్గరేమో మన ఫేస్ని క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేవి, లేదు అంటే డౌన్లోడ్ చేసి పెట్టుకునేవి మనం అప్లోడ్ చేస్తేనే మనకి రీక్రియేట్ చేయగలుగుతాం ఆ యాప్, అదే ఆ పిక్స్ని. సో ఇక్కడ నేను ఆల్రెడీ 3 ఇమేజెస్ చేసేసుకున్నాను. 3 ఇమేజెస్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ అకౌంట్ అడుగుతుంది, లైక్ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. ఈమెయిల్తో లాగిన్ అయిపోతే మనకి అప్రాక్స్ ఒక 30 ఇమేజ్ దాకా మనం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే ఇక్కడ గూగుల్ ఈమెయిల్తోనేమో లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పిక్ అయితే ఇలా వచ్చేసింది నాకు. చాలా బాగుంటుంది. అంటే 3D పిక్స్ లాగా మనం ఈ పిక్స్ మనం గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో కూడా స్క్రీన్ షాట్స్ అవి తీసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మల్టీ ఫేసెస్ చూపిస్తున్నాను. మల్టీ ఫేసెస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అది ఇక్కడ ఇమేజ్ దగ్గర అప్లోడ్ చేసేసిన తర్వాత సెకండ్ది మన పిక్స్ అప్లోడ్ చేయాలి. అక్కడ ఎవరి పిక్ వాళ్ళకి సింగిల్గా కనిపిస్తుంది.
సో ఉమెన్ దగ్గర ఉమెన్ పిక్ని అప్లోడ్ చేయాలి, మెన్ దగ్గర మెన్ పిక్ అప్లోడ్ చేస్తే మనకి ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది బఫరింగ్ అవుతుంది, అప్రాక్స్గా ఒక 2 minutes అన్న బఫరింగ్ అవుతుంది అనమాట. మొత్తం బఫరింగ్ అలా అయిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ పక్కన కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోకపోతే ఓ 24 hours వరకు ఉంటుంది అని అంటారు. కానీ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకుంటే పైన నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, అంటే మీ ఆల్బంలోకి అది వచ్చిందా లేదా అని. తులిక ఇమేజ్ని కూడా రీక్రియేట్ చేశాను కానీ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ మళ్ళీ నా ఇమేజ్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. సీతారామ పిక్స్ ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. జస్ట్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ రీమేకర్ ఏఐని టైప్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్లియర్గా చూపించాను కదా. సో ఇవి మా ఫేసెస్ నేను చేసుకున్నవన్నీ. సో ఫైనలీ మీరు మీ రామసీత పిక్ని ఎలా క్రియేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #tulvika. అండ్ ఈ వీడియో మీకు మోస్ట్లీ యూజ్ అవ్వచ్చు, యూజ్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫాలో ఫర్ మోర్, బాయ్.